ఏపీలో జగడం ముదురుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేయబోతున్నారు. ఇప్పటికే వివాదం ఓ స్థాయికి చేరింది. అధికార పార్టీలో ఇది కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత తీరు తీవ్రమైనటువంటి విమర్శలకి తావిస్తోంది. వాస్తవానికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ ఇందుకు మూలం. ఆయన చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు, అత్యంత అసభ్యకరమైన అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ అధిష్టానం తక్షణమే చొరవ తీసుకుని నిలువరించాల్సింది, ఆయన మీద చర్య తీసుకుని ఉండాల్సింది. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం అందుకు విరుద్ధంగా సాగుతోంది. దగ్గుపాటి ప్రసాద్కి అండగా సాగుతోంది. దగ్గుపాటి ప్రసాద్ వివాదాన్ని ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తోంది. అందుకనుగుణంగానే ఈ విషయాన్ని జాప్యం చేయడం ద్వారా నీరు గార్చేసేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి దగ్గుపాటి ప్రసాద్ లాంటి ఒక ఎమ్మెల్యే ఆ రీతిన ఎన్టీఆర్ మీద, ఆయన తల్లి మీద రెచ్చిపోవడం వెనక టీడీపీ అధిష్టానం అండదండలున్నాయి అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ ప్రోద్బలంతోనే ఇలాంటి ప్రయత్నం జరిగి ఉంటుంది అని అనేక మంది సందేహిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ అధిష్టానం దగ్గుపాటి ప్రసాద్ మీద చర్యలు తీసుకోవడానికి తాత్సార్యం చేస్తున్నటువంటి వైనం అందుకు మరింతగా తోడవుతుంది. అలాంటి ఆరోపణలకి, అనుమానాలకి, అభిప్రాయాలకి ఊతమిస్తోంది. నిజంగానే టీడీపీ అధిష్టానంలో నారా లోకేష్ వంటి వాళ్ళ ఆశీస్సులతోనే దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయి ఉంటారు అనే అభిప్రాయం బలపడేందుకు కారణమవుతోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు తీవ్రంగా స్పందిస్తున్నారు. నేరుగా అనంతపురంలోనే ప్రెస్ మీట్ పెట్టి దగ్గుపాటి ప్రసాద్ని హెచ్చరించే ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందుకు అడ్డుకట్ట వేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టకుండా నిలువరించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ప్రెస్ మీట్ని విజయవాడకు మార్చారు. రాష్ట్ర కేంద్రానికి సమీపంలో ప్రభుత్వాన్ని, దగ్గుపాటి ప్రసాద్ని హెచ్చరించే దిశలో కార్యక్రమానికి ప్రయత్నించారు. కానీ విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించాలనుకున్న మీడియా సమావేశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా అవకాశం లేదంటూ నిలువరించారు. దాంతో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీడియా సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు. ముఖ్యంగా దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే అనంతపురం వచ్చి ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అదే సమయంలో నారా లోకేష్, చంద్రబాబు కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి మీద అసెంబ్లీలో ఏదో అన్నారని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చాలా పెద్ద రాద్ధాంతం చేసినటువంటి తరుణంలో సీనియర్ ఎన్టీఆర్ కోడలు శాలిని మీద చేసినటువంటి కామెంట్స్ గురించి ఎందుకు స్పందించరు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఆ రీతిన అభ్యంతరకరంగా మాట్లాడినటువంటి ఒక ఎమ్మెల్యేని సమర్థించడానికి ఏ రకంగా సమంజసమైనటువంటి తీరు అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దాంతో ఈ వివాదం చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి టీడీపీ నాయకత్వం దగ్గుబాటి ప్రసాద్ని పిలిచి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశిస్తుందా? అధిష్టానం ఆదేశిస్తే దగ్గుపాటి ప్రసాద్ అందుకు సిద్ధమవుతారా? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. దగ్గుపాటి ప్రసాద్ వెనకడుగు వేస్తారా? వెనకడుగు వేసేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? లేదంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి ఇదొక పెద్ద వివాదంగా మార్చేస్తారా అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తొలుత ఈ సినిమా విడుదల సమయంలో అడావడి చేసినప్పటికీ, దగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముందు చిన్నపాటి ఆందోళనకు పూనుకున్నప్పటికీ ఆ తర్వాత కొంత సైలెంట్ అయినట్టుగా కనిపించింది. కానీ ఈ వివాదం ఇంతటితో సమసిపోలేదని, దగ్గుపాటి ప్రసాద్ దిగొచ్చే వరకు, టీడీపీ నాయకత్వం స్పందించే వరకు వ్యవహారం చల్లారదని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా మీడియా సమావేశంలో చేసినటువంటి హెచ్చరికలను బట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వివాదాన్ని మరింత రాజేసే దిశలో సాగబోతున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ వెర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్టుగా మారుతున్నటువంటి ఈ రగడ చాలా దూరం వెళ్ళేదానికి తగ్గట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. మరి ఎట్టా మళ్ళుతుంది, ఎలాంటి పరిణామాల కారణమవుతుంది, ఏ దిశలో సాగుతుంది చూద్దాం.